నేను బ్రిజ్భూషణ్ పురోహిత్, ప్రెసిడెంట్ ఇండియన్ యోగా ఫెడరేషన్, జనరల్ సెక్రటరీ తెలంగాణ యోగా అసోసియేషన్. అలాగే మా ఆర్గనైజేషన్స్ చాలా దీని కింద పనిచేస్తాయి. నమస్తే ఇండియా ఫౌండేషన్, నమస్తే ఇండియా స్కూల్ ఆఫ్ యోగా, ఆ తర్వాత విశ్వ యోగ విద్యాపీఠ్, నమస్తే యోగా మాది ఒక బ్రాండింగ్. ఇంటర్నేషనల్ యోగా డే మనకు ఈ యోగా డే అనేది 21 జూన్, అది ఒక ముఖ్యమైన ఒక పండుగ లాగా ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రధానమంత్రి మోదీ గారు దాని మీద చాలా కృషి చేసి 2014లో మన జనరల్ అసెంబ్లీ యుఎన్ఓలో దాన్ని పాస్ చేయించారు. అయితే 21 జూనే ఎందుకు పెట్టారంటే ఇది ఒక మన ఇయర్ లాంగ్లో ఒక సూర్యుడు అనేది ఎక్కువ సమయము, అంటే డే టైం ఎక్కువ ఉంటుంది, దానివలన ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దీనికి మోర్ దెన్ 175 కంట్రీస్ దీనికి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా యోగా అనేది అంటే చాలా దేశాల్లో కూడా ఇది ఫేమస్ అయిపోయింది. అందరూ దీని గురించి కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ దీని ద్వారా మనకు లభిస్తుంది. ఎందుకంటే పూర్తిగా మన ఉద్దేశమే వసుధైవ కుటుంబకము అనేది మన ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చారు లాస్ట్ G20లో. సో దానికి రావాలంటే యోగమే ఒక మార్గం. ఎందుకంటే అందరి మధ్యలో ఒక మంచి వాతావరణము తెచ్చుకొని అందరు మనుషుల్లో కల్మషాలు ఏదైనా లేకుండా చేయడము అంటే దీని ద్వారా జరుగుతుంది. అయితే ఇంటర్నేషనల్ యోగా డేని పూర్తిగా మనము మనసుతో అందరూ ఒక్కొక్క ఇంట్లో కూడా యోగం చేరాలనేది ఆ భావనతో మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. యోగా